కాకనైనా దేవా మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి దేవుని వాక్యం కొరకై మనందరం ఒక చిన్న సందర్భాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనం నుండి మనం 35వ వచనం. నేను లేచిన తర్వాత నీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనని. అందుకు పేతురు ఈ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూసి, ఈ రాత్రే కోడు కూయకు మునిపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యుడు కూడా. చూడండి, యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది 2 భాగాలుగా మనం విడదీయవచ్చు. ఒక గ్రూపు 9 మంది, ఇంకొక గ్రూపు 3. ఎందుకంటే ఆ 3 ఎవరు మనం ఆలోచిస్తే 12 మందిలో ప్రాముఖ్యంగా 3 ఉన్నారు, 9 మంది కూడా ఒకవైపు ఉన్నారు. మొత్తం కలిపితే 12 మంది. అయితే 3 ఎప్పుడు ప్రభు ఆయన వెంట పెట్టుకొని తీసుకెళ్ళేవారు. ఆ 3 ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. 3 పేతురు, యోహాను, యాకోబు అండి. చూడండి, ఆయన రూపాంతర పర్వతం మీదకి ఈ 3నేగా తీసుకెళ్ళింది. ఎక్కడైనా ప్రాముఖ్యంగా ఒక స్వస్థత జరగాలన్నా యాయిరు కుమార్తెను లేపేటప్పుడు కూడా ఈ 3నే తీసుకెళ్ళాడు. ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళేటప్పుడు ప్రభు సిలువేయబడతారనగా ఈ 3నే ప్రార్థన కోసం తీసుకెళ్ళారు. అంటే ఆయన ఈ 3ని కొంచెం సన్నిహితంగా ప్రేమించారు. వీళ్ళ 3లో కూడా మరి అందరికంటే పెద్దవాడు, కాస్తంత దుడుకు, కాస్తంత దూకుడు కలిగిన మనిషి ఎవరనంటే పేతురు గారు. శిష్యులందరూ కూడా యేసు ప్రభుని ఏదైనా ప్రశ్న అడగాల్సి వస్తే పేతురుని ముందుకు దోసేవాళ్ళు. ఒక మాట మీరు అడగండి, మీరు అడిగితే బాగుంటుందని. అంటే ఈయన త్వర ముందు అడిగేవాడు, వెళ్ళి నోటు దోలెక్కువ ఈయనకి. అందువలన గబగబా ముందే అడుగుతూ ఉండేవాడు. పేతురు అంటేనే దుడుకెక్కువ, ప్రతిదానికి కంగారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దుడుకెక్కువ. అక్కడ కూడా గలిలయ సముద్రంలో మరి చేపలు పట్టడానికి వెళ్తే అక్కడ దుడుకెక్కువే. పేతురు గారు దోనె ఆ రాత్రంతా చేపలు పట్టడానికి ఎతికారు. రాత్రంతా వెతికాం కానీ మాకు చేపలు దొరకలేదు కదా. అందుకనే రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఈ 3 ప్రధానమైన వారు. 3లో కూడా పేతురు అందరికంటే కొంచెం ప్రతిదీ కూడా దేవునితో, యేసుక్రీస్తు వారితో సంభాషణ ఎక్కువగా చేశారు. అయితే ఇక చివరి రాత్రి ప్రభు బల్లారాధన తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ప్రభు ఒక మాట అంటున్నారు, నన్ను పట్టుకున్న తర్వాత మీరందరూ చెదిరిపోతారు అని అన్నాడు.
కాపరిని పట్టుకోగానే గొర్రెలన్నీ చెదిరిపోతాయి. మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు, నా విషయం మీరు అబద్ధాలు చెప్తారు, నేనెవరినో తెలియదని చెప్తారు, మీ ప్రాణం మీదకి వస్తుందని మీరు ఖచ్చితంగా అబద్ధం ఆడబోతున్నారు అని యేసు ప్రభువారు తేట తెల్లగా శిష్యులతో చెప్తా ఉన్నారు. శిష్యులందరూ కొంచెం కాముగా సైలెంట్గా ఉంటే, వీళ్ళల్లో మనం అనుకున్నాం కదా, పెద్ద ఆయన పేతురు గారి కంట కొంచెం దుడికెక్కువైపోయాను అన్నాడు. ప్రభువా భలేవాడు నాయన, నీ విషయంలో అవసరమైతే నేను చావడానికైనా సిద్ధమే, అబద్ధం మాత్రం ఆడను, అబద్ధం చెప్పను ప్రభు అని అన్నాడు. కానీ యేసు ప్రభు సూటిగా ఆయనతో అంటున్నాడు, అసలు అందరికంటే అబద్ధం ఆడేది నువ్వే. ఎన్నిసార్లు తెలుసా? 3 సార్లు. ముమ్మారు నీవు నన్ను ఎరగనంటివి అని చెప్పబోతున్నావు. దానికి గుర్తు ఏంటంటే, నువ్వు 3వసారి చెప్పగానే నువ్వు గుర్తుపెట్టుకో, ఒక కోడి కోస్తుంది. మనిద్దరికి ఇదే గుర్తు అన్నాడు. మొత్తం మీద ఆ మాట అంతే. పేతురు గారు అంటున్నారు, ప్రభువా పొరపాటును కూడా అట్ట అనమాకయ్యా, అసలు నేను చావడానికైనా సిద్ధమే కానీ అలాంటి అబద్ధం ఆడను ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అబద్ధమే నేను మాట్లాడను అన్నాడు. కానీ జరిగింది ఏమిటి మనం గమనించినట్లయితే, ప్రియులారా, ఆ రాత్రి ప్రభుని బైబిల్ అనుకుంటా తీసుకోనండి, బైబిల్ కూడా మొయ్యలేరు, ఎందుకంటే చాలా కేజీలు బరువు. కూర్చోండి అయ్యా, ఓకేనా? ఓకేనా, బైబిల్ తీసుకురావాలా చక్కగా. హల్లెలూయా. చూడండి, మనం బిడ్డలారా, ఈ యొక్క పేతురు విషయంలో మనం చూస్తే, మరి ఆ మాట అన్న తర్వాత ఇటోళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ప్రభువుని పట్టుకున్న తర్వాత ప్రభువుతో ఉండవలసినటువంటి 12 మంది 12 రకాలుగా పారిపోయారు అన్నాడుగా ఆయన సంతకాడే. మరి ఒక్కళ్ళు కూడా దగ్గర లేరు. పేతురు అయితే దూరంగా ఉండి వెంబడిస్తున్నాడు. ఏం జరుగుద్దో, జనాల్లో కలిసిపోయి ఈయన కూడా ఒక ఏజెంట్ లాగా, ఈయన కూడా ఒక సామాన్య మనుషుల్లాగా, నాకు కూడా ప్రభు ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రయాణం సాగిస్తా ఒక చోట చలిమంట కాగుతున్నారు. ఒక 4-5 కూర్చున్నాను, రే కూర్చో, రట్టిటి తిరగమాకరా. చూడండి, చలిమంట కాగుతున్నారు. చలిమంట దగ్గర ఒక చిన్న పిల్ల అడుగుతుంది, ఏమండి నేను మిమ్మల్ని గుర్తుపెట్టా, మీరు యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు, మీరు నాకు తెలుసు, మీరే. నేనంటే నేనా? నువ్వే, నీ పేరేంటి అని అన్నారు. నా పేరు పేతురు. నువ్వు ఉండవు ఆయనతో పాటు అని పిల్ల అడగగానే అని అంటున్నాడు, అసలు ఆయన ఎవరో నాకు సంతకాడేమో నేను చచ్చిపోతాను ప్రభు అన్నాడు. ఇప్పుడేమన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. మళ్ళీ రెండో ప్లేస్లో దొరికాడు. మళ్ళీ లేదు నువ్వే అని అన్నారు. అబ్బే అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. 3వసారి మళ్ళీ అదే మాట, అదే పిల్ల అడుగుతుంది, ఖచ్చితంగా నువ్వే సార్, నాకు బాగా గుర్తు తెలుసు, నాకు తెలుసు, నువ్వు కూడా పద అంది. అప్పుడు తన్ను తాను శపించుకొనుచు, తన్ను తాను తిట్టుకొనుచు, అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆ టైంలో యేసుక్రీస్తు వారిని పట్టుకుని, ప్రియులారా, ఆ యొక్క ప్రాంతంలో ఆవిడంత దూరంలో ఆ గోడ వైపు ఆ అవతల భాగంలో ప్రభు అట దెబ్బలు తిని అట్లాగున వేలాడుతున్నారు. ఒక కట్టుగోయి కట్టేసి కొరడా దెబ్బలు కొడుతున్నారు. కొడుతూ ఉండగా మరి ఆయన అవతల వైపు అన్యాయమైన తీర్పు తీరుస్తూ ఉండగా, ఈ యొక్క యువతల వైపు పేతురు 3వసారి అబద్ధమాడగా, వెంటనే ప్రభువుకుని పేతురుకు మధ్యలో ఒక గోడ దగ్గర పెద్ద కోడి పుంజు కుక్రో అని కూసింది. బిడ్డలారా, కూయగానే పేతురు కిటికీలో నుంచి ప్రభువుని చూస్తున్నాడు. ప్రభువు కూడా కిటికీలో నుంచి అలా చూశాడు. వాళ్ళిద్దరూ కంటి చూపు తగిలింది. బిడ్డలారా, ఆయన పేతురు అలా చూడగానే, ప్రభు వైపు చూడగానే వెంటనే సందకాడ ప్రభు అన్నాడు కదా, నువ్వు నన్ను ఎరగవని ముమ్మారంటావు. పేతురు వైపు చూస్తున్నాడయ్యా,
3 సార్లు చెప్పేయటం అయిపోయినట్టుందే. మన ఇద్దరి మధ్యలో ఎవరు కూశారు? కోడి కూసింది కదా. ప్రభువులో కండ్లమ్మట కన్నీళ్లు కారుతున్నాయి. పేతురు ఆ కోడి కోత వినగానే తన గుండె బద్దలైపోయింది బిడ్డలారా. అయ్యో, ఇన్ని సంవత్సరాలు నేను ప్రభుతో కలిసి ఉండి, ప్రభుతో కలిసి పండుకుని, ఆయన ఇచ్చిన రొట్టెలు తింటూ, ఆయనతో పాటు ఆయనతోనే కలిసి మెలిసి ప్రయాణం చేస్తూ, ఆయన దగ్గర వాక్యం నేర్చుకుని ఎన్నో చక్కని విషయాలు చెప్తే విని, ఈ రోజున నేను అదే ప్రభుని నాకెవరో తెలియదనే మాట అనేసానే, 3 సార్లు అనేసాను అని అతడు ప్రక్కకు వెళ్ళి బహు దుఃఖాక్రాంతుడై ఎంతో వేదనతో ఎక్కెక్కి ఏడుస్తూ పేతురు గారు దుఃఖపడుతూ ఉన్నాడు బిడ్డలారా, దుఃఖపడుతున్నాడు. ఈ రాత్రి మనం కోడిని గురించి తెలుసుకోవాలి ప్రియులారా. ఈ ప్రపంచానికి దేవుడు గడియారాలు ఇవ్వకముందు, లేక అలారాలు ఇవ్వకమునుపు, మనలను మేలుకొల్పడానికి, ప్రపంచానికి, సృష్టికి దేవుడిచ్చిన ఒక అలారం ఏదైనా ఉందంటే అది కోడిపుంజండి దేవుని బిడ్డలారా. పాత రోజుల్లో మన పూర్వీకులు, వాళ్ళకు వాచ్యాలు తెలియదు పల్లెటూరు వారికి. ఇప్పుడు కూడా పల్లెటూరులో నివసించే వారికి ఒక మొండి గుర్తుంటుంది. ఆ గుర్తు ఏంటంటే, వారట పండుకున్నప్పుడు కోడి గనక కూస్తే వాళ్ళకి అర్థమైద్ది తెల్లవారుజామున 3:30-4 అవుతుంది, కోడి కోత వినబడింది. కోడి కోస్తుందని అంటే టైం ఎంత అవుతుంది? మన టైం అయినా తప్పవచ్చు, కానీ కోడి కోత మాత్రం తప్పవద్దు. హల్లెలూయా. కోడిని గురించి మనం తెలుసుకోవాలి. నెంబర్ 1, కోడి ఈ కోడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అది మనల్ని మేలుకొలుపుతున్నది. నువ్వు తప్పు చేశావు అని మేలుకొలుపుతుంది. పేతురు, నువ్వు దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు తప్పు చేశావు, ఆయనతో ఉన్న నీవు, ఆయనతోనే కలిసి తిరిగిన నీవు ఆయనను ఎరుగనంటివా అని మాట నువ్వు పలికితివే అని జ్ఞాపకము చేస్తున్నది కోడి బిడ్డలారా. అలారం మోగినట్లుగా ఒక కోడి ఒక సైన్ చేస్తుంది, ఒక సిగ్నల్ ఇస్తూ ఉంది బిడ్డలారా. ఈ రోజున కోడి కూడా ఎవరో కాదు, కోడి అనగా దేవుని సేవకుడే కోడి. ఇక్కడ నిలబడిన నేను కూడా ఒక కోడి లాంటి వాడినే. ఈ కోడిని దేవుడు వాడుకుని మనందరితో చెప్తున్నాడు, మీరందరూ చాలా ఇదిగో మనమంట ఏదైనా విషయంలో తప్పిపోయామేమో అని కోత ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కోత అనగా మాట్లాడుతున్న మాటలు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనం కూడా మన ఇంట్లో ఒక కోడిలాగా ఉండాలి. ఏంటి ఆ కోడి? ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా ప్రార్థన తక్కువ చేస్తే, లేకపోతే ఇంటిలో ఎవరైనా మిస్టేక్ చేస్తుంటే ఒక కోడిలాగా కోత కుయ్యవలసిన వారమైనా, మేలుకొలిపే స్వరమేనా? నిద్రపోతున్న బిడ్డలను, నిద్రపోతున్న పిల్లలను ఇదిగో కోడిలాగా కోత కూసి లేపాలి. అరే చిన్న, తెల్లవారుజాము 5 అయిపోయింది, నువ్వు తెల్లవారున లేచి ప్రార్థన చేయాలి. మన ఉదయకాలపు ప్రార్థన చేయవలసిన సమయం సమీపించింది అని పిల్లలను, నీవు, భర్త, కుటుంబం అంతా ఏం చేసుకోవాలంట? మేలుకొలుపుకోవాలి. కోడి కోత మేలుకొలుపునకు సాదృశ్యంగా ఉన్నది. కోడి కూస్తూ ఉన్నది. కోడి కోత ద్వారా పేతురికి ఏం తెలిసిందంటే, నేను తప్పు చేశాను, ప్రభు మాట ప్రకారం నేను తప్పు చేశాను, ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదని మాట్లాడానే. ప్రభు చెప్పిన మాట జ్ఞాపకము చేస్తున్నది బిడ్డలారా. రెండోది, ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకము చేస్తున్నది. మొట్టమొదటిది మేలుకొలుపుతున్నది. మేలుకొలుపుతున్నది. రెండవది జ్ఞాపకము చేస్తున్నది. మనం కూడా కోడి వలె జ్ఞాపకం చేయాలి. నువ్వు దేవునికి మాట ఇచ్చావు బాప్తిసం తీసుకుంటానని, నువ్వు దేవునికి మాట ఇచ్చావు 3 రోజులు ప్రార్థనని, నువ్వు దేవునికి మాట ఇచ్చావు దేవునికి ఇలా ఇస్తానని, నువ్వు దేవునికి మాట ఇచ్చావు ఇదిగో కుటుంబం అంతా మేము ఇట్లా చేస్తామని దేవునికి మొక్కుబడి చెల్లించకుండా అలా ఉండటం మంచిదేనా అని మనమంట ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. కోడిలాగా మనం కూడానంట జ్ఞాపకం చేయాలి. అయ్యా ప్రార్థన టైం అవుతుంది కదా, ప్రార్థనకు బయలుదేరవా, 8:30 అవుతుంది,
మనం చెప్పుకోవాలండి. మనమంట పిల్లలను, పెద్దలను, మనందరం అంట ప్రార్థన ఉంది అని తెలిసినప్పుడు ఆ ప్రార్థనకు అర్ధగంట ముందే మనందరం కూడా మన కుటుంబాన్ని ఏం చేయాలంట? మేలుకొలుపుకోండి. ఏం చేయాలి? మేలుకొలుపుకోవాలి. కరెక్ట్గా 8:30కి స్నానానికి వెళ్తారు కొంతమంది. 8:30కి స్నానానికి వెళ్తే నువ్వు ఎప్పుడొస్తావు ప్రార్థనకి? అంటే దేవునికి నిర్లక్ష్య ధోరణి. నిర్లక్ష్యం ఉండకూడదమ్మా. పిల్లలు కానీ మనం కానీ నిర్లక్ష్యం ఉండకూడదు. మనం చదువు లేకపోయినా పర్లేదు, దేవుడు క్షమిస్తాడు. తెలివి లేకపోయినా పర్లా, ఒకవేళ నీకు ఆరోగ్యం లేకపోయినా పర్లా, కానీ దేవునికి మాత్రం విలువ, దేవునికి ఇవ్వాల్సిన విలువ, దేవునికి ఇవ్వాల్సిన సమయం గనక మనం ఇవ్వకపోతే ప్రభువుని అగౌరవపరిచిన వాళ్ళు అవుతాం. చూడండి, పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళకి చదువు లేదు, విద్య లేని పామర్లు, అయినా దేవుడు వాడుకున్నాడా లేదా? వాడుకున్నాడా? కోడి కోత వినబడగానే మూడోది అతడు దుఃఖాక్రాంతుడై పేతురంట బయటకు వెళ్ళి దుఃఖపడి ఏడుస్తున్నాడు. కోడి కోత వినబడగానే ఆయనకు హృదయంలో ఒక గద్దింపు బయలుదేరింది. అయ్యో, నేను తప్పు చేశాను, నేను అబద్ధమాడాను అని పక్కకు వెళ్ళి అతడు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. దేవుని మందిరంలో కోడి కోత వినబడుతుంది. దేవుని స్వరం అనే కోడి కోత వినబడుతున్నప్పుడంట మనమంట తొందరగా లోబడాలి. తొందరగా మెత్తని మనసు తెచ్చుకుని, ప్రభువా, ఆ పాపిని నేనే, ఆ పేతురు లాంటి మనిషిని నేనే ప్రభువా, నేను కూడా ఈ రోజున నువ్వెవరివో తెలియదన్నట్టే ప్రవర్తిస్తున్నాను ప్రభువా. చూడండి, కొంతమంది ఎక్కడన్నా వివాహాలకు కానీ ఎక్కడికన్నా శుభ కార్యక్రమాలకు వెళితే ఎలా వెళతారు? దేవుని పిల్లల్లాగా ఉండకూడదు. మనం చక్కగా మనం సినిమా యాక్టర్ లాగానే ఉండాలి. ఎవరైనా అడిగారు అనుకో, ప్రార్థనకి వెళ్తారని అడిగితే మనకు నామోసయ్యో. కొంతమంది ఫీలింగ్ ఏంటంటే, ఏంటి ప్రార్థన చేసేవాళ్ళు అడుగుతారేమో కదా, మీరు అడుగుతారేమో అన్నట్టుగా మనం బయలుదేరారంటారా? కదా, మనం ఎక్కడికి వెళ్ళినంట నలుగురు వ్యక్తులు మనం చూడగలనుకోవాలంట. ఏమ్మా, మీరు మీ ముఖంలో ప్రార్థన కలగనపడుతుంది, మీరు చర్చికి వెళ్తారా? హల్లెలూయా. చర్చికి వెళ్తారా? అమ్మా, నేను ఎక్కడ గుర్తుపట్టుకోకుండా మెయింటైన్ చేశానే, ఎట్ట తెలిసిపోయింది నీకు? అన్నీ కావలసినవి పెట్టుకొచ్చానుగా. కొంతమంది అంటే బయట ఎలా ఉంటున్నారంటే, అసలు ప్రభు ఎవరో నాకు తెలీదు. అసలు నాలో ప్రభు కనబడకూడదు. ఎందుకంటే మా ఊళ్ళు ఊరుకోరు, మా ఊళ్ళు నన్ను చూసి తక్కువగా ఎంచుతారు. ప్రభువుని అక్కడ అమ్మట్లేదా? అమ్ముతున్నావు. ప్రభువుని అక్కడ మనం నలుగురు మధ్యలో అవమానం చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, కనుక మనం ప్రతి స్థలంలో నేను ప్రభు బిడ్డని, నేను ప్రభుతో సహవాసం చేసేవాడిని, నేను ప్రభుతోనే ఉండేవాడిని మనం ఎక్కడికి వెళ్ళానంట ప్రజల మధ్యలో మన స్వరూపము చూడగానే ప్రజలకు మనం సాక్షిగా నిలబడుతాము గాక బిడ్డలారా. సాక్షిగా ఉండాలి. చర్చికి వచ్చేటప్పుడు బొట్లు తుడి చేయటం, మొత్తం తెల్ల డ్రెస్సు, చక్కని ముసుగేసుకుని ప్రభు స్తోత్రములు నాయన. అలాగే చర్చికి వచ్చేటప్పుడు ఒకవేళ పురుషులైనా మరి ఎవరైనా సరే ప్రభు తెల్లగా, కానీ చర్చి నుంచి ఊరు బయలుదేరితే ఇదేంటి అసలు ఏమైందాక బొట్టు ఇవన్నీ లేవు, ఇప్పుడు ఎట్ట పెట్టిందో ఫ్యాషనబుల్ బొట్టు ఫ్యాషన్గా తయారైంది, అసలు ప్రార్థన బుర్రలాగా లేదు అక్క, నువ్వు అసలు సేమ్ హీరోయిన్ లాగా ఉన్నావు కదా, హీరోలాగా ఉన్నావు. నేను అనుకుంటానున్నాను, చూసారు, అమ్ముతున్నాం, మనం ప్రభువుని అమ్ముతున్నాం. అంటే ప్రభు ఎవరో నాకు తెలియదు. ప్రభు చెబుతున్నాడు, ప్రతి స్థలములోనంట మనం ఎవరికి సాక్షిగా ఉండాలి? దేవునికి సాక్షిగా ఉండాలి. మనతో ఎవరైనా మాట్లాడినా 5వ నిమిషమే మనం ప్రభువుని గురించి చెప్పాలి. హల్లెలూయా. ప్రభువుని గురించి చెప్పాలి బిడ్డలారా. ప్రభువుని గురించి చెప్పవలసిన వారమే. దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. కనుక పేతురు అంటున్నాడు, ఆయన ఎవరు నాకు తెలియదు. మనం అలా బ్రతకూడదమ్మా.
నాకు ప్రభు తెలుసు, నేను యేసుక్రీస్తు బిడ్డనే, నేను ప్రభు బిడ్డను, నేను ఆయన కుమారుణ్ణి, కుమార్తెను అని మనం చెప్పాలి. కనుక కోడి మన మధ్యలో ఉన్నది, ఆ కోడి దేవుని స్వరానికి సాదృశ్యంగా ఉన్నది. కనుక ఒకటి మేలుకొలుపు, కోడి మేలుకొల్పింది. రెండోది జ్ఞాపకం చేసింది. మూడోది దుఃఖపడేటట్టు చేసింది. బిడ్డలారా, దుఃఖపడేటట్టు చేసింది. కోడి కుయ్యగానే సమయం తెలిసింది. అయ్యో, ప్రభువుని సిలువ వేసే సమయం దగ్గర పడిందే, ప్రభువుని పట్టుకుని చిత్రహింసలు చేస్తున్న సమయం దగ్గర పడింది అని సమయం గుర్తు చేస్తూ ఉంది. కోడి కోత దేవుని స్వరం లాంటిదే. మనకు కూడా ప్రభు తెలియజేస్తున్నాడు, సమయం సమీపించింది, రాకడ దగ్గరగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆయన ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడు. కనుక మనందరం సిద్ధపడాలంటండి. మనందరము బాప్తీసం తీసుకోలేని వారు తీసుకోవాలి, రక్షణ మారు మనసు పొందాలి. ఒకవేళ ఎక్కడైనా పడిపోతే దిద్దుబాటు చేసుకోవాలి. సమీపించింది, అన్నిటి అంతం ముగింపులోకి వచ్చింది. ఆ యుద్ధం చూస్తుంటే చిన్నపిల్లలు గనక దీపావళికి పండగకి బాంబులు వేసుకుంటారు చూడండి, అట్టా దేశాల మీద బాంబులు వేసుకుంటున్నారు. అసలు ఒక్కొక్క బాంబుకి ఒక దాదాపు 10 కిలోమీటర్ల దూరం మొత్తం బిల్డింగులు కూలిపోతున్నాయి, కుప్పలు కుప్పలుగా కూలిపోతున్నాయి. మనుషులు పెట్టలు చనిపోయినట్టు చనిపోతున్నారు. కొన్ని వేల మంది చనిపోయారు ఇప్పటికీ. బాంబులు పడిన ఏరియాలో పంటలు పండవు, భూమి మాడి మసైపోతా ఉంది. ఈ రాత్రి మన పరిస్థితి ఏంటి? దేవుని రాకడ దగ్గరగా ఉన్నది. కోడి కోస్తా ఉంది, కోడి కోత అంటుంది కుక్రోకమని. ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. కనుక కోడి మనలను మేలుకొలుపుతున్నది, కోడి మనలను జ్ఞాపకం చేస్తున్నది, కోడి మనలకు బుద్ధి చెబుతుంది, కోడి మనతో అంటుంది అదిగో దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నదని చెప్తా ఉంది. పేతురు ఎప్పుడైతే కోడి కోత విన్నాడో అతడు ప్రక్కకు వెళ్ళి దుఃఖాక్రాంతుడై పశ్చాత్తాపంతో ఏడ్చి ప్రార్థన చేసుకుని ఎక్కెక్కి ఏడ్చాడంటాడు. అయ్యా, నేను తప్పు చేశాను, అయ్యో నేను ఎరగనని 3 సార్లు అనేసాను ప్రభువా అని అతడు ఏడుస్తుంటే ఆ దుఃఖానికి, ఆ వేదనకు అందుకని పేతురు క్షమించబడ్డాడు. బిడ్డలారా, తప్పు జరిగింది, కానీ పేతురు క్షమించబడ్డానికి కారణం అతడు పశ్చాత్తాపంతో పడిన దుఃఖము. ఈ రాత్రి సిలువ యొక్క ధ్యానాల్లో మనం కూడా ప్రభువా, నేను కూడా ప్రతి విషయంలో తప్పు చేశాను, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నానయ్యా, అసలు నువ్వు ఎవరో తెలియదన్నట్టు బతుకుతున్నా మా వీధిలో, మా చుట్టాల మధ్యలో, మా బంధువుల మధ్యలో. నేను ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినా, చావుకి వెళ్ళినా, పుట్టుకి వెళ్ళినా, ఎక్కడైనా పిలిస్తే ప్రభు తెలియదన్నట్టుగానే ఉందయ్యా నా బతుకు. అలా కాదయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్రభు బిడ్డని అని నీ కోసం బ్రతుకుతానయ్యా. హల్లెలూయా, బ్రతుకుతాను. పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రభువు కోసమే బ్రతుకుతాం. పేతురు పశ్చాత్తాపడ్డాడు, అందుకని పేతురు చరిత్రలో క్షమించబడ్డాడు. అదే పేతురు బిడ్డలారా మనం చూస్తున్నాం. ప్రభు కోసం పేతురు, అదే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ పేతురుని దేవుడు దర్శించారు. అదే పేతురు గొప్ప బలం తెచ్చుకుని ఆ పేతురు గారు అంటున్నాడు, గొప్ప వేల మందిలో అంటున్నాడు, ఇదిగో యేసుక్రీస్తుని మీరు చంపడం నేను చూశాను, నేనే సాక్షిని, మీరు నన్ను చంపినా పర్లేదని ధైర్యంగా సువార్త చెప్పాడు. ఎక్కడైతే నేను ప్రభు ఎవరో తెలియదని చెప్పారో అదే స్థలంలో నిలబడి అంటున్నాడు, ప్రభు నేను ఒకటే, నేను ప్రభు సాక్షిగా వచ్చాను, నేను ప్రభుకి సజీవ సాక్షిని, ఆయన కోసం బ్రతుకుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ సాక్ష్యం కలిగి ఉందాం. పునరుద్ధానపు బలం మనం తెచ్చుకుని కలువరి సిలువ దగ్గర ఆయన రక్తముతో మన పాపాలు కడగబడినట్లు ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే నిజమే, ఆయన ముమ్మారు పేతురు అబద్ధమాడాడు, ప్రభు నాకు తెలియదని.
మనం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ సిలువ ధ్యానము ద్వారా పేతురు నేనేనైనా కోడి కోత ద్వారా దేవుడు పేతురు హృదయాన్ని తెరిచారు. పేతురుకి మేలుకొలుపు, పశ్చాత్తాపం. పేతురు గారు సమయాన్ని గుర్తించారు. పేతురు గారికి ప్రభు మాట గుర్తుకొచ్చింది. ఆయన అన్నారు, ఆ మాట ప్రకారమే నేను అబద్ధం చెప్పేశానే అని దుఃఖాక్రాంతుడై ఏడ్చుతూ ఉన్నా. అయ్యా, నిజమేనాయనా, నేను ఎక్కడికి వెళితే అక్కడ నీ సాక్షిగా నిలబెట్టయ్యా, నీ సాక్షిగా నిలబెట్టుకో ప్రభువా. అయ్యా, సంఘాన్ని నిలబెట్టయ్యా, ఎక్కడికి వెళ్ళిన సంఘం నీ సాక్షిగా నిలబెట్టుకున్నాయన. మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా చుట్టూ మీరు కంచి వేడి నాయన, మీ కాపుదలు అనుగ్రహించండి. ఈ రాత్రి మాకు అందించిన సందేశాన్ని బట్టి వందనాలయ్యా. అయ్యా, బిడ్డలు సకాలంలో వచ్చి ప్రార్థన చేశారు, పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి ఉన్నారు. అయ్యా, ఇదిగోనైనా మరి బిడ్డలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా సందేశం అందిస్తున్నారు. మరి నాయన యవన బిడ్డలు అయ్యా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, చిన్న కొండల టీంని, అలాగే నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, వివాహం కాని వారికి వివాహం దయచేయండి. అయ్యా, వివాహాల విషయంలో సహాయం చేయండి ఆయన. అయ్యా, అలాగే నా తండ్రి, బలహీనంగా ఉన్న వారికి స్వస్థతలు దయచేయండి నాయన. అనారోగ్యతలో ఉన్నవారిని ముట్టండి. ఇదిగో నాయన సౌలోమి ఆంటీ గారిని ముట్టండి, ఆరోగ్యం దయచేయండి. అయ్యా, అలాగే నాయన ఏలీ గారిని మీరు దర్శించి ఆయన కాలు మీరు ముట్టండి, స్వస్థపరచు నాయన. ప్రసాద్ కుమార్తెని మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. తండ్రి, ఏమీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఇంకా సంఘములో ఎవరైనా బలహీనంగా ఉంటే వారికి స్వస్థత దయచేయండి ఆయన. సంఘం చుట్టూ కంచి వేయండి ప్రభువా. ప్రతి దినము బిడ్డలు ఎంతగానో హాజరవుతూ నిన్ను స్తుతిస్తున్నారు. మీకే వందనాలు, స్తోత్రాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ వాక్య సందేశం హృదయాలు భద్రపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దయా, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మనిచ్చే సహవాసమైన సన్నిధి సదాకాలం మనందరికీ తోడైండుగాక. ఆమేన్.